వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రియల్ హారర్ స్టోరీ చెప్తాను. ఇది ఇద్దరు ఫ్రెండ్స్కి జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. నిజ జీవితంలో జరిగిండేది, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇది నిజంగా జరిగిండేది ఒక హారర్ స్టోరీ. ఇది నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సురేష్, రమేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుండి కలిసి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎంత అంటే చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళేవారు, కలిసి స్కూల్లో కూడా లంచ్ బాక్స్ షేర్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలేజ్ లైఫ్ కూడా. అంటే ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్కడ బయటకు పోయినా ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వాళ్ళు రావడం, వీరిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. ఎంత క్లోజ్గా అంటే సొంత ఇంకా బ్రదర్స్ కూడా అట్లుండేవాళ్ళు కదా, అంత క్లోజ్గా ఉంది. రియల్ లైఫ్లో వాళ్ళిద్దరు అంత క్లోజ్ చూసి అందరూ జెలసీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. వాళ్ళంతా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలేజ్ లైఫ్ కూడా వాళ్ళకి అయిపోయింది. ఈ సురేష్ చదువుల్లో ఫస్ట్ అనమాట. ఈ రమేష్ యావరేజ్ స్టూడెంట్. ఇద్దరూ కలిసి డిగ్రీ కంప్లీట్ చేశాక ఈ సురేష్కి ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఆ రమేష్కి థర్డ్ క్లాస్లో పాస్ అయినాను అనమాట. కానీ సురేష్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ రమేష్కి యావరేజ్ స్టూడెంట్ కాబట్టి వాళ్ళ ఫాదర్ బిజినెస్ చూసుకునేవాడు. ఆ తర్వాత అతను సపరేట్గా ఈ సప్లైర్స్ అనేది షాపు పెట్టుకున్నాడు. అంటే ఏదైనా మ్యారేజెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి సప్లై చేయడం అనమాట, మనకి మెటీరియల్ అంతా. అలాంటి షాప్ అతను పెట్టుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ సండే అనమాట వాళ్ళిద్దరూ కలుసుకొని వాళ్ళ విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత ఈ రమేష్ వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అతను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ సురేష్ ఇద్దరు కలిసి బాగా దాని గురించి డిస్కస్ చేసుకుంటుండేవాళ్ళు. 4 రోజుల తర్వాత ఈ రమేష్ వాళ్ళ ఫాదరు చనిపోయినాడు. వాళ్ళ అంత్యక్రియల్లో రమేష్ చాలా బాధపడుతూ ఉంటే సురేష్కి కూడా చాలా బాధ అయింది. ఎందుకంటే ఇద్దరు ఒకటే ఈ మనకు బాధలు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చాలా బాధపడుకుంటే వాళ్ళ మధ్య ఒక టాపిక్ అనేది వచ్చింది. అంటే ఈ అంత్యక్రియలు అయిన తర్వాత బంధువులంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మధ్య ఒక డిస్కషన్ అనేది వచ్చింది. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారు, చనిపోయిన వాళ్ళు ఎవరికి ఎందుకు కనిపించారు, ఎందుకు చనిపోయిన వాళ్ళు తిరిగి మనకు కనిపించుకోకుండా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇంటికి వస్తుందా, ఆత్మకి బ్రతికున్న వాళ్ళు కనిపిస్తారా, లేదా 11 రోజులు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారా అని, వాళ్ళ ఆత్మ మనతో మాట్లాడుతుందా, వాళ్ళు మనతో మాట్లాడితే మనకు వినిపించదా, మనము 11 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏ లోకం అనేది వాళ్ళకు ఉంటుంది అని వాళ్ళ మధ్య చావు గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక విషయం అనుకున్నారు. అదేమంటే మన ఇద్దరిలో ఎవరు ముందు చనిపోయినా బ్రతుకున్న ఏం జరుగుతుందో బ్రతుకున్న వాళ్ళకి చెప్పాలా, వాళ్ళ చనిపోయేటప్పుడు వాళ్ళు ఎలా చనిపోతారు, ఏ విషయమో అవన్నీ బ్రతుకున్న వాళ్ళకి చెప్పాలా అని చెప్పి వాళ్ళిద్దరు అనుకున్నారు. రమేష్ అన్నాడు, నేను ముందు చనిపోతే నీకు చెప్తాను, నువ్వు ముందు చనిపోతే నాకు చెప్పు అని సురేష్తో అన్నాడు. ఇద్దరు సరే అని వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోయినారనమాట. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు డిస్కస్ చేసినారనమాట. అప్పుడు వాళ్ళు వీళ్ళని విచిత్రంగా చూసినారు. ఏది చనిపోవడం ఏంది, అది బతికినప్పుడు ఏం జరుగుతుంది, మీకేం తెలుసురా, చనిపోయిన తర్వాత ఎవరికి కనిపించరు, వాళ్ళు ఒక లోకానికి అనేది వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వచ్చి అందరితో మాట్లాడి 11 రోజుల వరకు అందరితో వాళ్ళు ఏదో చెప్పాలనుకొని అది మనకి వినిపించదు. వాళ్ళు 11 రోజులు మన మధ్య తిరిగి వాళ్ళకి ఇష్టమైనటువన్నీ చూసుకొని మనల్ని వదలలేక వాళ్ళు ఒక లోకానికి అనేది వెళ్తారు అని మనకి గరుడ పురాణంలో చెప్పినారు కదా. అది దాని ద్వారానే మనకు ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తున్నాయి. దీన్ని మరి మీరు ఏది డిస్కస్ చేసుకునేది, ఇది మామూలుగా ఉండే విషయమే, చావు పుట్టుక అనేది ఎవరు చెప్పలేరు మనము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని మందలించినారనమాట, సురేష్ పేరెంట్స్. అయిన తర్వాత వీళ్ళిద్దరూ
వీళ్ళిద్దరు అది అనుకున్నారు, ఆ మాట పైన నిలబడాలా అని వాళ్ళిద్దరు మనసులో అనుకున్నారు. రోజు అదే డిస్కషన్ అనేది వచ్చేది. ఒకరోజు ఈ సురేష్కి అనేది ఒక ఇది వచ్చిందనమాట, టైఫాయిడ్ అనే ఫీవర్ ఎక్కువ వచ్చేసింది. ఒక 10 days అయినా తగ్గలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఈ రమేష్ అతన్ని చూడడానికని హాస్పిటల్కి వెళ్ళినాడు. అక్కడ వెళ్తానే ఆ రమేష్ చూసి పాపము సురేష్ కంట తడి పెట్టుకున్నాడనమాట. నాకు ఇంకా నేను బ్రతుకుతానో లేదో తెలియదు, నాకు చాలా ఇదిగా ఉంది, నేను చనిపోయినా కూడా నువ్వు మా పేరెంట్స్ని నా మాదిరిగా చూసుకోవాలా అని చెప్పి అతను చెప్పినాడు. అయినా రమేష్ దీన్ని కొట్టి, ఏం జరగదురా, టైఫాయిడ్గా నువ్వు చనిపోతావా, ఎంతమంది అని ఉన్నారు, ఎంతోమంది, మళ్ళీ నువ్వు ఏమీ బాధపడద్దు, నీకేమీ కాదని చెప్పి అతను వాళ్ళ ఫ్రెండ్కి ధైర్యం చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆ సురేష్కి ఎన్ని టాబ్లెట్స్, డాక్టర్లు, మంచి మెడిసిన్స్, ఎక్కడెక్కడో వాళ్ళకి తెలిసిన వాళ్ళంతా అనమాట, అందరిని చూపించి అంతా చేసి లాస్ట్కి అతన్ని బెంగళూరుకి తీసుకొని పోయినారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. అంతవరకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.